హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. అందులో నేను ఉండాలని ఆశిస్తున్నాను. మన వీడియోస్ అనేది రాక చాలా రోజులు అనేది అవుతుంది. ఎందుకంటే మనకి సీజన్ కాబట్టి వీడియోస్ అనేది ఎక్కువ తీయలేకపోతున్నాము. 2 బండ్లు కూడా కంటిన్యూషన్గా అనేది నడుస్తున్నాయి. ఒక బండి ప్లవ్ అయితే ప్లవ్, ఒక బండి కల్టివేటర్ అయితే కల్టివేటరు. ఈ విధంగా 2 బండ్లు అనేది కంటిన్యూషన్గా అనేది అవుతున్నాయి. ఈరోజు మన మాన్యువల్ స్టీరింగ్ బండి వచ్చి మాత్రం కర్రు ప్లవ్ అనేది వేస్తుంది. ఒకవైపు కోండ్ర అనేది కలిపాము. అయితే మంచిగా ఎప్పటికెప్పుడు వర్క్ అనేది నీట్గా ఉండాలని మనోడు ఏం చేస్తానంటే కోండ్ర కలిపిన తర్వాత మొత్తం కూడా కోండ్ర వరకు మందలు అనేది వేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్ల ఎంతవరకు దున్నామో అంతవరకు నీట్గా అనేది ఉంటుంది. మొత్తం ఒకేసారి దున్నితే కొంచెం లేట్ అనేది పడుతుంది. అదేవిధంగా నీట్గా అనేది కూడా వర్క్ అనేది ఉండదు. ఎప్పటికప్పుడు అనేది మనం దున్నుకుంటే నీట్గా అనేది ఉంటుంది. ఈ భూమి ఏంటంటే కొంచెం నల్లరేగడి భూమి. అంటే ఒకవైపు నల్లరేగడి అనేది ఉంది, ఒకవైపు మాత్రం కొంచెం అక్కడక్కడ ఎర్ర చెక్క నేల అనేది తగులుతుంది. అక్కడక్కడ కొంచెం పదును అనేది కూడా లేదు. అయినా కూడా అలానే దున్నుతున్నాము. వీళ్ళు తోట నిమిత్తమై ఈ ప్లవ్ అనేది వేపిస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చిపోయే వర్షాలకు అనేది దుక్కి అనేది మంచిగా తడిచి నాని మంచిగా, అంటే అప్పటికప్పుడు దుక్కి మంచిగా సేద్యంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్న ఆలోచనతో కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడే ప్లవ్లు అనేది వేపిస్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా పెద్ద వర్షం వచ్చాక వేయొచ్చు అన్న ఆలోచనలో ఇంకా కొంతమంది అనేది ఉన్నది. అయితే మనము ఈ టైర్లు అనేది మన బండికి కొంచెం చాలా అరిగిపోయినవి. అయినా కూడా వాటర్ అనేది పెట్టించి మనం ఇలానే నడుపుతున్నాము. మనం దమ్ముల సీజన్ కల్లా కంపల్సరీగా మనకి టైర్లు అనేది అవసరము. రీబటన్ అనేది కొంచెం మనకు అనేది నచ్చదు. అందువల్ల రీబటన్ అనేది మనము టైర్లకు అనేది వేయట్లేదు, రీబటన్ టైర్స్. లేకపోతే రీబటన్ టైర్స్ అనేది ఎప్పుడూ వేద్దాము. ఎందుకంటే మన బండి ఎక్కువ ప్లవ్లు, డిస్కులు, దమ్ములు అనేది ఎక్కువ చేస్తాం కాబట్టి దమ్ములకైనా ప్లవ్లకైనా ఈ రీబటన్ టైర్లు అనేది పనికిరావు. ఒకవేళ కర్మగాలి అది స్లిప్ అయిందంటే టైర్ మొత్తం కూడా ఖరాబ్ అవ్వడం అనేది జరుగుతుంది. అందువల్లనే ఒక కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే, కాస్ట్ కొంచెం మంచిగా కొంచెం ఎక్కువ ఉన్నా సరే రీబటన్ టైర్స్ అనేది అస్సలు తీసుకురాము. కంపల్సరీగా మన బండ్లు కొన్న దగ్గర నుంచి కూడా మనము మొత్తం కూడా సీల్ టైర్లు అనేది వాడతాము. ఎందుకంటే ఈ రీబటన్ టైర్ 1 సంవత్సరం అనేది మనకు వస్తే అదే ఫుల్ అంటే మన సీల్ టైర్లు వచ్చేసి మనకు 2 సంవత్సరాల లెక్క వస్తుంది. సేమ్ ఈ రేటు ఆ రేటు చాలా డిఫరెన్స్ అనేది అయితే ఏముండదు, సేమ్ పడుతుంది. కొంతమంది ఏంటంటే అప్పటికప్పుడు తీసుకోవాలన్న ఆలోచనతో రీబటన్ అనేది తీసుకుంటారు. నాకు తెలిసి రీబటన్ కంటే మ్యాక్సిమం కూడా మీరు టైర్లు అనేది సీల్ టైర్లు తీసుకోవడం అనేది నాకు తెలిసిన ఆలోచన అనేది మీకు చెప్తున్నాను. మీ ఇష్టం అది. అయితే ఒకవైపు కోండ్ర అనేది అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో కోండ్ర అనేది వేసుకుంటున్నాము. ఇది మొత్తం కూడా ఎకరన్నర చేనుకి మొత్తం కూడా 2 కోండ్రలు అనేది పడుతున్నాయి. చూడండి, అక్కడెక్కడ పదును లేకపోవడం వల్ల కొంచెం దుబ్బ అనేది కూడా వస్తుంది. పదునున్న దగ్గర మాత్రం దుబ్బ అనేది రావట్లేదు. ఇటు పై భాగంలో కొంచెం ఎర్రచెక్క నేల కాబట్టి పదును అనేది లేక దుబ్బ అనేది వస్తుంది. కొంచెం కింద వైపు మాత్రం పదును అనేది ఉంది, దుక్కి కూడా మంచిగా రావడం అనేది జరుగుతుంది. అంటే ఇదే భూమి 2 విధాలుగా అనేది ఉంది. ఒకటి కొంచెం నల్లరేగడి ఉంది, ఇంకా కొంచెం ఎర్రచెక్క నేల ఉండడం అనేది జరుగుతుంది. కానీ దుక్కి మాత్రం ఒకవైపు మాత్రం మస్తు అనేది వస్తుంది, ఒకవైపు మాత్రం మామూలుగా అనేది వస్తుంది. అయినా కూడా రైతులు వేయమంటున్నారు. ఎందువల్ల అంటే ఇలా దున్నడం వల్ల మనకేమవుతుందంటే కర్రలు తొందరగా అరుగుతాయి, బండి మైలేజ్ కూడా చాలా తగ్గుతుంది. ఎందుకంటే పదును ఉంటే మనకు దుక్కి అనేది మంచిగా వస్తుంది, మనకి కర్రలు అనేది కూడా తొందరగా అరగవు. పదును ఉంటే, పదును లేకపోవడం వల్ల మనకి ఏమవుతాయి అంటే కర్రలు అనేది తొందరగా అరుగుతాయి. అదేవిధంగా పిల్లరెక్కలు ఉంటాయి కదా, అవి కూడా తొందరగా అరగడం అనేది జరుగుతుంది. మనకున్న కర్రు ప్లవ్లలో అసలు మన ఏరియాలో ఇవి మనము 2 కర్రు ప్లవ్లు కూడా మన బండి వెళ్తే మాత్రం సూపర్గా అనేది వస్తుంది. నాకు తెలిసి అయితే డోజర్ కన్నా బెటర్గానే వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎక్కువ మేము మా ఏరియాలో మన బండ్లు ఎక్కువ వేసి అంటే కర్రు ప్లవ్లు అనేది వేస్తాము. మనం కర్రు ప్లవ్లు దున్నిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే
మనం కల్టివేటర్లకు అనేది వెళ్తాము. ఎక్కువ మనం ఇవే అనేది వేస్తాము. చూడండి పదునున్న కాడ మాత్రం దుక్కి ఎక్సలెంట్గా అనేది వస్తుంది. ఎప్పుడైనా కానీ మనకి కర్రు ప్లవ్ కానీ డిస్క్ వేసేటప్పుడు కానీ చాలా టైం అనేది తీసుకుంటుంది బండి. ఎందుకంటే అది చాలా నిదానంగా వేయాలా, అదేవిధంగా కట్టుజాలు అనేది పడకుండా ఉండాలా, అక్కడక్కడ పొరలు పోకుండా ఉండాలా, గడ్డ పోకుండా ఉండాలా. ఈ ప్లవ్ అనేది వేసేటప్పుడు ఎక్కువ బండికి లోడ్ అనేది పడుతుంది. మ్యాక్సిమం కూడా ప్లవ్ వేసేటప్పుడు బండికి మ్యాక్సిమం కూడా మనకి ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది. మనకి కల్టివేటర్లో కానీ రోటావేటర్లో కానీ మిగిలిన అమౌంట్ అనేది మనకి ప్లవ్లలో మిగలదు. ఎందుకంటే అమాంతం లోడ్ మీద వెళ్తుంది కాబట్టి, కొంచెం ప్రెజర్ మీద వెళ్తుంది కాబట్టి మనకి అక్కడక్కడ మ్యాక్సిమం కూడా ఎక్కువ లోడ్ పడుతుంది కాబట్టి పదును లేని కాడ చాలా ఇబ్బంది అనేది అవుతుంది. పదును లేని దగ్గర రైతు చూసి ఇగో మంచిగా ఇక్కడ రావట్లేదని కూడా చెప్తారు. అయినా కూడా అట్లనే వేయించుకుంటారు కానీ వినరు మన మాట. అయినా కూడా చూడండి దుక్కి మాత్రం సూపర్ అంటే సూపర్గా అనేది వస్తుంది. ఒక్కొక్క దగ్గర ఇది మనకి మాన్యువల్ స్టీరింగ్ కాబట్టి మైలేజ్ మాత్రం సూపర్గా ఇస్తుంది. పవర్ స్టీరింగ్ ఏంటంటే ఎక్కువ కల్టివేటర్లకు యూజ్ చేస్తాం. ఎందుకంటే అది మైలేజ్ తక్కువ వస్తుంది కాబట్టి. దీనికి అసలు ఇది ఇచ్చిన మైలేజ్ ఆ బండి ఇవ్వదు కాబట్టి మనకి ఎక్కువ ప్లవులకి వాడేది ఈ బండినే వాడతాం. మనము ఎక్కువ గొర్సెట్లు అనేది ఉంటే మాత్రం పవర్ స్టీరింగ్ అనేది వాడతాము. మ్యాక్సిమం కూడా మనకి ప్లవులు అనేది ఎక్కువ ఉంటే మాత్రం 2 బండ్లను ప్లవులకు వాడతాం. ఒకవేళ ఒక బండికి సరిపోను అనేది ఉంటే మాత్రం మ్యాక్సిమం కూడా మనము మాన్యువల్ స్టీరింగ్నే వాడతాము. ఎందుకంటే దుక్కి దున్నేటప్పుడు కొంచెం మైలేజ్ అనేది కూడా మనం చూసుకోవాలి కాబట్టి మైలేజ్ మంచిగా వస్తుంది. మనకి అట్లా ఆలోచనతోటే మనము మాన్యువల్ స్టీరింగ్ అనేది పెడతాము. కొంతమంది డ్రైవర్లు మాన్యువల్ స్టీరింగ్ ఇష్టపడతారు, ఇంకా కొంతమంది అనేది ఇష్టపడరు. చూడండి పదును అనేది లేకపోయినా కూడా పొంగల్ అనేది చూశారు కదా, ఎక్కడన్నా సరే మనం ఎక్కడ దున్నినా సరే పదును లేకపోయినా సరే అవి పురుగులు తినడానికి అనేది కంపల్సరిగా బండి దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. చూడండి ఎట్లా అనేది వస్తుంది దుక్కి. అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరిచ్చే సపోర్ట్ వల్లనే, మీరిచ్చే లైక్స్ వల్లనే నేను ఇంకా ఎన్నో వీడియోస్ అనేది తీయగలుగుతాను. ఒకవేళ మీకు వీడియోస్లో నచ్చకపోతే మనకు చెప్పండి. కంపల్సరీగా మనము మీకు నచ్చిన విధంగా వీడియో అనేది తీయడం అనేది జరుగుతుంది. కొంచెం లెంత్ అనేది అవుతుంది, ఎందుకంటే మనమే వీడియో తీసుకోవాలి, మనమే ఎడిట్ చేసుకోవాలి, మనమే అప్లోడ్ చేయాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. ఒకవేళ ఇందులో తప్పులు ఏమైనా ఉంటే మాత్రం దయచేసి క్షమించండి. మన బండి మాత్రం సూపర్ అంటే సూపర్ మైలేజ్ ఇస్తుంది.